మీ పేరు? పేరు వెంకటప్పారావు. ఎక్కడి నుండి వచ్చారు మీరు? అనకాపల్లి జిల్లా. అనకాపల్లి నుండి వచ్చారు. అంటే ప్రతిసారి వస్తారా మీరు ఈ దేవి నవరాత్రులకి? ఈసారి వచ్చాము, మా దేవరాజు మొదటిసారికి ఈసారి వచ్చాం. ఎలా అనిపించింది మరి ప్రభుత్వ ఏర్పాట్లు? చాలా చాలా నీట్ గా ఉన్నాయి. ఎప్పుడు చేయని విధంగా చాలా పైన ఎక్కడ ఎటువంటి ఇది లేకుండా చాలా నీట్ గా అనువు పోలీసులు తర్వాత ఈ సిబ్బంది చాలా నీట్ గా ఎప్పుడు చాలా నీట్ గా చేశారమ్మా. తిరుపతిలోనూ కూడా ఇలాగా కల్పించిన విధంగా ఈ రోజు నేను చాలా సార్లు వచ్చాను ఖాళీ టైంలో. అంత విధంగా ఉంది. దర్శనానికి వెళ్ళొచ్చారా? దర్శనానికి వెళ్ళాను. మరి ఎంతసేపు పట్టింది మీకు దర్శనం? 5 నిమిషాలు కూడా పట్టలేదు తల్లి. లైన్ అలా చాలా బాగా జరుగుతుంది. తల్లి మరి ఈసారి ఆ తల్లి బాగా మాకు కొట్టించిందేమో తెలియదు కానీ చక్కగా దర్శనం చాలా నీట్ గా అయింది. చాలా ఏర్పాట్లు ఎక్కడ చూసినా ఆ చివరి నుంచి మేము కాంప్లెక్స్ దగ్గర నడిచొచ్చాం. చాలా నీట్ గా ఉన్నాయి. ఏర్పాట్లు అన్ని చాలా చక్కగా ఉన్నాయి. పోలీసులు కానీ కార్మిక సిబ్బందులు కానీ చాలా నీట్ గా ఎప్పుడెలా చేసి చాలా చేస్తున్నారు. వాటర్ గానీ అన్ని మీకు అందుతున్నాయి? అన్నది కానీ 10 అడుగులకి 5 అడుగులకి వాటర్ బాటిల్ అది మేమైతే ఉదయం వాటర్ అవసరం లేక తీసుకోలేదు కానీ అందరూ కావాల్సిన వాళ్ళు తీసుకుంటున్నారు. చాలా ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి. మరి తిరుపతి లడ్డు విషయంలో అవినీతి అనేది జరిగింది కదా, ఇప్పుడు మా లాంటి వారు దాని గురించి మేము చెప్పలేము. అది ప్రాబ్లం లేకుండా జనాల్లోకి నాయకుల్లోకి అది రాదు. దాన్ని ఏంటంటారు ల్యాబ్లోకి ఏదో పంపించారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు. వాళ్ళు ల్యాబ్ ఏ రిపోర్ట్లు వస్తే దాని ప్రకారంగా అది చేయగానే మా లాంటి వాళ్ళకి ఏం తెలుస్తాయి అలాంటి విషయాలు. జనాల్లో ఎలా అనిపిస్తుంది అట్లా అవినీతి జరగడం? జరగకన్నా అది రాదు బయటికి. జరిగినా మనం నిర్ధారణ చేయలేము. ల్యాబులు ఉన్నాయి, వాళ్ళ ల్యాబులు ఏ విధంగా నిర్ధారణ చేస్తే అవి. మరి ఇలా అవినీతి జరిగిందని చెప్పి కళ్యాణ్ గారు దీక్ష అనేది చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? ఆ దీక్షకి మేము చాలా చొప్పట్టు. మేము నేను జనసేన పవన్ కళ్యాణ్ అంటే నా అభిమానం. కార్డు మీకు ఐడెంటిటీ కార్డు చూపించినా ఏదంటే ఇప్పుడు ఏదో చాలా మంది పోలిస్తారు. అతను అప్పుడు వారాహి దీక్ష కూడా చేశారు. అంతే చేసిన 11 రోజులని 9 రోజులని నిష్ట నియమాలతో ఆయన చేస్తారు. అతను దీక్ష చేసి అతను తిరుపతి మెట్లు ఎక్కి నడిచెల్లి దర్శనం చేసుకోవడం అంటే చాలా గొప్ప విషయం. మీ పేరు? నా పేరు పున్నారావు. ఎక్కడి నుండి వచ్చారు మీరు? అద్దంకి నుంచి వచ్చాను. అద్దంకి నుండి వచ్చారు. ప్రతిసారి వస్తారా మీరు దేవి నవరాత్రులకి? ఎప్పుడన్నా మరి ఎలా చేసింది గవర్నమెంట్ అనేది ఏర్పాట్లు? బాగానే ఉండే. గతంలో వచ్చారా మీరు? అంత మొదల నవరాత్రులు విడిగా వచ్చి ఉంటాం. బాగానే అప్పుడు కూడా బాగానే. మరి అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా అనిపించిందా మీకు? తేడా అంటే కీలైన కొద్దిగా కొంచెం బాగా వేసారు. బాగానే ఉంది. అంటే జనాలకి రద్దీ లేకుండా సాఫీగా పోయేటట్టు చేశారు. అంటే మీకు ఎప్పుడు బాగుంది? ఎప్పటికప్పుడు బాగానే ఉంది. అంటే వాటర్ కానివ్వండి ఏ ప్రాబ్లం లేకుండా అంతా బాగానే ఉంది. వాటర్ ఎక్కడికక్కడే వాటర్ ఇవ్వటం బాగానే ఉంది. అయితే తిరుపతి లడ్డు విషయంలో అవినీతి అనేది జరిగింది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అది పూర్తిగా మనకైతే తెలియదు అండి. అది మనకి పేపర్లు వచ్చిందాక నాకైతే తెలియదు. మరి కల్తీ జరిగిందో జరగలేదు మనకైతే పూర్తిగా అయితే తెలియదు. తెలియకుండా మనం మాట్లాడకూడదు. మీ పేరు? లక్ష్మి అండి. ఎక్కడి నుండి వచ్చారు? మంగళగిరి నుంచి. మంగళగిరి నుండి వచ్చారా? అంటే ప్రతిసారి వస్తారా మీ దేవి నవరాత్రి? వస్తామండి. మరి ప్రభుత్వం ఏర్పాట్లు అనేది ఎలా చేసింది? బాగానే చేశారు. పోలీసులు కూడా బాగానే హెల్ప్ చేశారు. అంటే వాటర్ కానివ్వండి వాష్రూమ్స్ కానివ్వండి అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయా? చాలా బాగున్నాయి. మరి గతంలో వచ్చారా మీరు? వచ్చామండి. 6 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 6-7 సంవత్సరాల నుంచి. మరి అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా అనిపించిందా మీకు? ఇప్పుడు బాగానే ఉందండి. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కూడా బాగానే ఉంది. హెల్ప్ చేస్తున్నారు. పోలీసులు కూడా వెళ్ళనివ్వండి అంటే కొంచెం పంపిస్తున్నారు. అంటే ఇవాళ ఏ అలంకరణ చేశారు? గాయత్రీదేవి. మరి ఎలా అనిపించింది మీకు అమ్మవారిని చూడడం? బాగా కనిపించారు అమ్మవారు. చాలా సంతోషంగా ఉంది కష్టపడి వచ్చినందుకు. దర్శనం అయితే అయిపోయింది కదా? అయిపోయింది. ఎంతసేపట్లో అయింది? 1 అవర్ పట్టింది అనుకుంటా. 1 అవర్ పట్టింది. అంటే మరి తిరుపతి లడ్డు విషయంలో అవినీతి అనేది జరిగింది కదా, మీ మనసుకి ఎలా అనిపిస్తుంది? ఇంకా అదేం చెప్తామంటే అదంతా వెంకటేశ్వర స్వామికే తెలియాలి. వందే ఉంది. అంటే మరి ఇలా అవినీతి జరిగిందని చెప్పి కళ్యాణ్ గారు దీక్ష అయితే చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరి ఉద్దేశం వాళ్ళది కదండి. భగవంతుడి మీద మనం అని చెప్పలేము. అంటే ఓవరాల్ గా ఇప్పుడైతే గవర్నమెంట్ చాలా అన్ని బాగా చేసింది. అన్ని బాగా చేశారండి. దర్శనం కూడా బాగా అయింది. మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అమ్మా.